కొన్ని కుటుంబాలు కొన్ని నాగలాగా కాకుండా కొంతమంది అయినా బాగుపడతారంటూ. అయ్యయ్యో, మీరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నట్టున్నారు. బంగారు నా భార్య చచ్చిపోయిందండి, మత పిచ్చిలో పడిపోయి. మత పిచ్చిలో పడి నీ భార్య చనిపోయింది. మెంటలు వచ్చేసిందండి, మెంటలు వచ్చేసి చచ్చిపోయి ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుందండి. 2 సంవత్సరాలు అవుతుంది. 2023లో చచ్చిపోయింది. 2023లో చచ్చిపోయింది. ఆగస్టు 25 చచ్చిపోయింది. ఆగస్టు 25న 2023లో 2 ఏళ్ల క్రితం మీ భార్య చనిపోయింది. అవునండి. ఓకే ఓకే ఓకే. భార్య అండి, కుల పిచ్చి మత పిచ్చిలో పడిపోయి చచ్చిపోయింది. బంగారం అండి నా భార్య, ఎంతో మంచిది. మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని మీరు కన్నీరును దుఃఖాన్ని ఆపుకొని నేను అడిగిన వివరాలు కుటుంబం ఆడిపోయిందండి, మన కుటుంబం ఆడిపోయింది. మా నాన్నగారు చచ్చిపోయారు. అదే విధంగా మా అమ్మ అంటే కొద్దిగా నా మాట లేదు, కొద్దిగా టాబ్లెట్ వేసుకునేది. ఆమె చచ్చిపోయింది కానీ కొద్దిగా నా మాట లేదు. మా నాన్నగారు కూడా చచ్చిపోయేటప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఇంజక్షన్ చేయడానికి ఇంజక్షన్ కూడా చెప్పిలా, అలా విధంగా చర్చిలో చెప్పారు. ఇంజక్షన్ కూడా చేయించుకోలేదండి. మా నాన్నగారు హార్ట్ అటాక్ వస్తే ఇంజక్షన్ చేయించుకోలేదా? అవునండి. కారణం ఏం చెప్పారు? టాబ్లెట్లు వేసుకోకూడదని చెప్పేశారు ఆ చర్చిలో మందులు వాడకూడదు, టాబ్లెట్ వేసుకోకూడదు, ఇంజక్షన్ వేసుకోకూడదు, మీరు ఇలాగే ఉండాలి అని చెప్పారా? ప్రార్థన వల్ల తగ్గిద్దని. నా భార్య కూడా 42 ఏళ్ళకే చచ్చిపోయిందండి, మెంటలు వచ్చేసి. నేను ఎర్రగడ్డ కూడా తిరిగానండి, ఎర్రగడ్డ హాస్పిటల్ కూడా తిరిగాను. ఓకే.